అమరావతి బాలోత్సవం 7వ పిల్లల పండుగ ప్రారంభ సమావేశానికి విచ్చేసినటువంటి అందరికీ మా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ముఖ్యంగా వేదిక మీద సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి శ్రీ పాలడుగు లక్ష్మణరావు గారు, అలానే అమరావతి బాలోత్సవం గౌరవాధ్యక్షులు శ్రీ చలువాది మల్లికార్జునరావు గారు, దాసరి రాంబాబు గారు, తుమ్మల వంశీ గారు, బండి పవన్ కుమార్ గారు, వరద శ్రీధర్ గారు, ఎంవివి సత్యనారాయణ గారు, వంగర శ్రీనివాసరావు గారు, వీరందరూ ఉన్నారు. అలానే మా అమరావతి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి శ్రీ ఆర్ కొండలరావు గారు, మరొక కార్యదర్శి శ్రీ పిరమినేని మురళీకృష్ణ గారు, మా ఉపాధ్యక్షులు అందరూ ఉన్నారు. అందరికీ స్వాగతం. ఒక ఆయన, ఏ సొసైటీ ఈజ్ జడ్జ్డ్ బై ది వే ది చిల్డ్రన్ ఆర్ ట్రీటెడ్ దేర్ అని అన్నాడు. అసహజమే. ఒక సమాజాన్ని మనం అంచనా వేయాలంటే ఆ సమాజంలో పిల్లలను ఏ విధంగా వారి యొక్క ఉన్నతికి ఏ విధంగా కృషి చేస్తూ ఉంది అనేది నిజమైన కొలమానం. మరి భారతదేశంలో మన భారత సమాజం మరి మన చిల్డ్రన్ని ఏ విధంగా మరి ట్రీట్ చేస్తూ ఉంది అనే దాన్ని మనం ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్న మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. పాఠశాలల విద్యకు వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వాలు ఖర్చు పెడతా ఉన్నాయి. ప్రభుత్వాలు ఎంత కృషి చేసినప్పటికీ కూడా ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు, వాలంటరీ ఏజెన్సీసు, ఎన్జిఓస్, వీళ్ళ కృషి కూడా చాలా ప్రత్యేకంగా అవసరం ఉంది. అదిగో ఆ దృష్టితోటే ఇందాక గుమ్మా సాంబశివరావు గారు చెప్పారు. ఆ దృష్టితోటే నాలాంటి వాళ్ళు 2017లో అమరావతి బాలోత్సవాన్ని స్థాపించాం. సాంబశివరావు గారు చెప్పారు, మాలో చాలామంది 70+, ఒకరిద్దరు తప్ప అందరూ 60+. పదవీ విరమణ తర్వాత ఇంట్లో కూర్చుని టీవీలు చూస్తూ కూర్చుంటే సింక్ అయిపోతాం. అలా కాదు, మనకు ఓపిక ఉన్నంత వరకు, మనకు శక్తి ఉన్నంత వరకు ఎవరో ఒకరికి మనం ఏదో రకమైన సేవ చేయాలి అని ప్రశ్నించుకుంటే చిల్డ్రన్కి, ముఖ్యంగా ఆర్గనైజ్డ్ చిల్డ్రన్ అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి మనం సేవ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము అమరావతి బాలోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఏదో మేము సంవత్సరానికి 3 రోజులు కోలాహలంగా ఒక పెద్ద తిరణంలాగా చేసి తదిమా 362 రోజులు ఖాళీగా కూర్చుని ఉండడం కాదు. మా కార్యక్రమాలు సంవత్సరం పొడవునా ఉంటానే ఉంటాయి. మాలో చాలామంది ఫుల్ టైం సర్వీస్ చేస్తున్నారు బాలబాలికలకు అమరావతి బాలోత్సవం బ్యానర్లో. ఆ విధంగా కృషి చేస్తూ ఉన్నాం అన్నమాట. మాకు స్ఫూర్తిని కొత్తగూడెం లాంటి ప్లేస్లో వారు వాసిరెడ్డి రమేష్ బాబు గారు వాళ్ళు లాంటి వారు ఇస్తే మేము కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నాము. మమ్మల్ని చూసి కూడా అనేక మంది ఈ అమరావతి ఈ బాలోత్సవాలను నిర్వహిస్తూ ఉన్నారనమాట. అవన్నీ కూడా మీకు త్వరలో తెలుస్తూ ఉంటాయి. ఆ విధంగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి వాళ్ళ యొక్క ఉచితికి, ఉన్నతికి, వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలను బయటకు తీసుకురావడానికి, వాళ్ళలో శాస్త్రీయ దృక్పథాన్ని డెవలప్ చేయడానికి ఈ ఆశయాలన్నిటితో కూడా మేము అమరావతి బాలోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరూ కూడా మరి ఈ విధంగా సమాజం బాలోత్సవాలను చూసి
బాలోత్సవాల ద్వారా చిల్డ్రన్కి బాగా సేవ చేస్తారని ఆశిస్తూ ఈ అమరావతి బాలోత్సవం 7వ పిల్లల పండుగను లాంఛనంగా ప్రారంభించండి అని శ్రీ పాలడుగు లక్ష్మణరావు గారు, సెక్రటరీ, సిద్ధార్థ అకాడమీ వారిని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం. ఈరోజు నుండి జరుగుతున్న 7వ అమరావతి బాలోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది బాలబాలికలకు ముందుగా నా ఆశీస్సులు. మీ అందరికీ రాక పోటీల్లో పాల్గొనేందుకు మీరు చూపించిన ఉత్సాహం ఇక్కడ పండగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. మీలో ప్రతి ఒక్కరిలో దాగి ఉన్న ప్రతిభను, సృజనాత్మక శక్తిని అందరికీ చూపించే అద్భుతమైన అవకాశాన్ని అమరావతి బాలోత్సవ మీకు కల్పిస్తున్నది. ఈ 7వ బాలోత్సవ ప్రారంభ అధ్యక్షులు ఎస్పి రామరాజు గారికి, అలాగే గౌరవాధ్యక్షులు చెలువాది మల్లికార్జునరావు గారికి, అలాగే కార్యదర్శి కొండలరావు గారికి, ఇంకా వేదిక మీద ఉన్న అనేక పెద్దలకు, అమరావతి బాలోత్సవ కమిటీ సభ్యులందరికీ, వివిధ పాఠశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులందరికీ ఈ కార్యక్రమంలో జరిగేందుకు మీ విలువైన తోడ్పాటు ఇచ్చేందుకు వచ్చిన ఇతర పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం, స్వాగతం. పోటీలు ప్రారంభమయ్యే ఈ విలువైన సమయంలో నేను వీలైనంత క్లుప్తంగా మాట్లాడుతాను. 1958వ సంవత్సరంలో నార్ల చిరంజీవి గారు రచించి మనందరికీ ఇచ్చిన తెలుగు పూలు 66 సంవత్సరాల తరువాత నేడు కూడా బాలబాలులకు శుభాకాంక్షలు వెదజల్లుతున్నాయి. వారు రాసిన ప్రతి పద్యం పిల్లలందరికీ ఎంతో మంచి ఆలోచనను కలిగిస్తుంది. అందులో ఒక పద్యం ఈ సందర్భంగా మీకు వినిపిస్తాను. ఆటపాటలందు సాటివారిని మించి దినముకొక్క రీతి తెతరించుట, మందకుండిగానున్న మనిషిని మెచ్చరు తెలిసినట్టి వారు తెలుగు బిడ్డ. అంటే పిల్లలకు ఆట పాటలకు ఎంతో ఆవశ్యకతని ఆల్రెడీ చెప్పారు. మందగుండిగా ఉంటే ఇన్యాక్టివ్గా ఉండేవారని, ఎవరో మెచ్చుకోరని ఆయన చెప్పారు. స్ఫూర్తి ఏదైనా కొత్తగూడెంలో ఎన్నో సంవత్సరాల క్రితం డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు గారు ప్రారంభించిన బాలోత్సవం నేడు రాష్ట్రంలో పలుచోట్ల జరుగుతున్న విషయం మనందరికీ తెలిసినది. బాలబాలులకు రోజు నేర్చుకునే పాఠాలు ఎంతో ముఖ్యమో ఆటపాటలు అంతే ముఖ్యం. ఈ రెండు కలిసే ఉండాలి కూడా. లేకపోతే చదువు పూర్తి కాదు. ఈ రెండు ఏ పాఠశాలకైనా కళాశాలకైనా ఎప్పటికీ అవసరమే. మీలో ప్రతి ఒక్కరిలో మీకు తెలియకుండానే మంచి ప్రావీణ్యత ఉంటుంది. అది కేవలం చదువులో మీరు తెచ్చుకునే ఫస్ట్ క్లాస్ మార్కుల ద్వారానే తెలియదు. ఇలాంటి పోటీల ద్వారానే మీలో ఉన్న ప్రతిభా పాఠవాలు మీరు మీ తల్లిదండ్రులకు, మీ స్నేహితులకు, మీ ఉపాధ్యాయులకు తెలుస్తాయి. అందుకే ఇలాంటి పిల్లల పండుగలు ఎప్పుడు ఎక్కడ జరిపినా చక్కగా జరుగుతాయి. 10 మందితో కలిసి ఇలాంటి పోటీలో పాల్గొని మీ అందరికీ ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయి. ఐకమత్యము, మనకంటే మంచి ప్రతిభ చూపిన ఇతర బాలబాలికలను అభినందించటం, మనకంటే బాగా చేయలేని వారిని ఎగతాళి చేయకుండా ప్రోత్సహించడం, వివిధ ప్రదర్శనల ద్వారా మీరు పెరిగే లోకజ్ఞానం మీకు చాలా అవసరం. అందుకే ఈ అమరావతి బాలోత్సవం విజయవాడలో 6 సార్లు ఎంతో జయప్రదంగా జరిగినవి. ఇందాక వారు చెప్పినట్లు దీని వెనక మోస్ట్లీ రిటైర్డ్ ఉపాధ్యాయులు ఉండటం వలన దీనికి ఇంకా ఎక్కువ కళ వచ్చిందని నేను భావిస్తున్నాను. నేడు 7వ బాలోత్సవ ఘనంగా బాగా జరుగుతున్నది. మీ అందరూ శ్రద్ధగా గమనిస్తే ఈ ఆవరణలో పలుచోట్ల ఎందరో మహనీయులు మీకు కనిపిస్తారు. మీరందరూ మన రాష్ట్రానికి, మన భాషకు, మన దేశానికి ఎంతో ప్రేరణ కలిగించిన మహనీయులు. వీరందరూ జాతిరత్నాలు.
మీరందరూ వారి నుంచి వినకపోతే ఇప్పటికైనా మీ ఉపాధ్యాయుల నుంచి తెలుసుకోండి. పోటీల్లో పాల్గొనే పిల్లలందరూ కష్టపడి వారి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సహాయంతో ఈ 3 రోజుల పాటు పలు పోటీల్లో వారి ప్రతిభతో మనందరికీ అలరింపజేస్తారు. వారు ఎంతో మంచి కార్యక్రమం కాబట్టే మా సిద్ధార్థ కళాశాల ఆవరణలో ఇది 4వసారి అమరావతి బాలోత్సవం జరుపుకునేందుకు సిద్ధార్థ అకాడమీ సహకరించనుంది. 2017 సంవత్సరం నుండి ఈ పిల్లల పండుగ జరిగేందుకు సిద్ధార్థ కళాశాల ఏటా సహకారం అందిస్తూనే ఉంది. ఇందాక ఉపాధ్యక్షులు రామరాజు గారు చెప్పినట్టు ఇది 2017లో 49 ఈవెంట్స్లో 136 స్కూల్స్ నుంచి పార్టిసిపేట్ చేశారని చెప్పారు. 4,000 మంది పార్టిసిపేట్ చేశారట. ఇందాక సాంబశివరావు అనుకుంటూ చెప్పారు ఈ సంవత్సరం 200 స్కూల్స్ నుంచి పాల్గొంటారని, మోర్ దాన్ 10,000 పీపుల్ పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పారు. చాలా సంతోషం. ఇంకా ముందు ఇంకా మంచిగా ప్రావీణ్యత పొందుదని, ఈ బాలోత్సవం ఏపీలో ఒక మంచి సంస్థగా అభివృద్ధి అందని కోరుకుంటున్నాను. వేలాది మంది బాలబాలికలకు ఎంతో ఉత్తేజం, ఆనందం కలిగించే ఈ కార్యక్రమం నిర్వాహకులకు మేము బాలోత్సవ కమిటీకి ఎప్పుడూ సహకరిస్తాం. 1000 ప్రయాసాల వచ్చి 3 రోజుల సంబరాలకు జరిపిస్తున్న బాలోత్సవం కమిటీ ప్రతి సభ్యునికి పేరున అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నన్ను ఇన్వైట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా అవకాశం ఇచ్చినాను మరోసారి థ్యాంక్స్ చెబుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు లక్ష్మణరావు గారు. మీ మెసేజ్ పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. మా అమరావతి బాలోత్సవం గౌరవాధ్యక్షులు శ్రీ సలువాది మల్లికార్జునరావు గారు వారు ఎంతో స్ఫూర్తిదాయకమైన నాయకులు. వారిని వచ్చి ఒకటి విషయం మాట్లాడమని కోరుతా ఉన్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అలాగే సమాజ సేవకు అంకితమైనటువంటి ఎంతోమంది మేధావులు, అలాగే ఈరోజు 7వ అమరావతి బాలోత్సవం కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రముఖులు, విద్యార్థులు, విద్యార్థినులు, తల్లిదండ్రులు అందరికి కూడా ప్రగాఢ సంతోషం నిలిపిస్తున్నాను. మరి ముఖ్యంగా నేను చెప్పే ఎక్కువసేపు 2 నిమిషాలు మాట్లాడతాను. ఎందుకంటే వేదిక మీద చాలామంది ఉన్నారు, పెద్దలు చాలామంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడాలి. ఈ రోజున ఎడ్యుకేషన్ ఎలా ఉందనేది మీ అందరికీ తెలుసు, పిల్లలకు కూడా తెలుసు ఏ విధంగా ఉందనేది. నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడు ఒక పూరిపాక ఉండేది, చుట్టూ మట్టి గోడలు కట్టేవాళ్ళు, కట్టి దానికి ఈ తడికలు కట్టి అట్లా ఓపెన్గా ఉంచేటటువంటి సిచ్యువేషన్ అటువంటిది. కానీ ప్లే గ్రౌండ్ మాత్రం చాలా ఉండేది, పెద్ద గ్రౌండ్ ఉండేది. మరి ఆ రోజుల్లో పిల్లలు విద్యార్థుల్ని ఉపాధ్యాయులు ఎంతగా భయపెడితే కాకుండా క్రమశిక్షణతో వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పారు ఆ రోజుల్లో. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. పిల్లవాడు ఎవడన్నా తప్పు చేస్తే ఒక బండ కొయ్య ఉండేది, ఇంత బండ కొయ్య. ఆ బండ కొయ్యకి గొలుసు కట్టి కాలికి తగిలించి ఊరంతా ఊరేగించేవాళ్ళు. అంటే ప్రజల్లో ఒక విధమైనటువంటి సందేశం వెళ్ళాలి అని మంచి ఉద్దేశంతో పిల్లల్ని ఇచ్చేయాలనే ఉద్దేశంతో అలా చేసేవాళ్ళు ఆ రోజుల్లో. మరి ఇవాళ ఎడ్యుకేషను టీచర్స్ ఎవరిని ఒక మాట అంటాను కూడా వీళ్ళు లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఎవరన్నా కొంచెం ఇది మాట్లాడినా కూడా ఆ కుర్రాళ్ళందరూ కలిసి టీచర్స్ని కూడా మరి ఆయన్ని అల్లకల్లోలం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇవాళ. మరి చాలా దురదృష్టకరమైనటువంటి సంబంధం. ఎందుకంటే ఉపాధ్యాయుడు అనేవాడు పిల్లల్ని తీర్చిదిద్ది మరి వాళ్ళల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయట తీయాలి. అలాగే సమాజంలో విద్య ఒకటే కాదు,
సమాజంలో జరిగేటటువంటి వాటిని కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఉంది. మరి ఇవాళ ఈరోజు ఎడ్యుకేషను మరి అపార్ట్మెంట్స్లో జరుగుతున్నాయి, చాలా దురదృష్టకరం. నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఎక్కడన్నా ఎవరికన్నా లైసెన్స్ ఇవ్వండి, కనీసం 1 ఎకరం 2 ఎకరాలు గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకే మీరు లైసెన్సులు ఇవ్వండి అని చెప్పి నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తే బజార్లన్నీ కూడా సాయంత్రం 6 అయితే బయటకు వెళ్ళే పరిస్థితి లేదు ఇవాళ. ఆ పరిస్థితుల్లో ఉంది. వాళ్ళ విద్యార్థులందరూ 6 బయటకు వచ్చేస్తారు. ఆ బస్సులేమో బజార్ నిండా బస్సులే, రోడ్డు నిండా బస్సులే ఉంటాయి మొత్తం కూడా. అది మారాలా, విద్యా వ్యవస్థ మారాలంటే ప్రభుత్వమే ఆ పర్మిషన్ ఇచ్చేటప్పుడే 1 ఎకరం చూపించు నాకు గ్రౌండు, లేకపోతే 2 ఎకరాలు చూపించు అని అంటే అప్పుడు ఆ విద్యా వ్యవస్థ బాగుంటుంది. తర్వాత మరి సమాజం కూడా బాగుంటుంది. ఊరికి దూరంగానే ఉండాలి స్కూల్స్ అయితే మాత్రం, నా ఉద్దేశం అయితే ఇవాళ పరిస్థితులను బట్టి. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రామరాజు గారికి మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే నన్ను ప్రోత్సహించినటువంటి మురళీకృష్ణ గారికి, అలాగే మరి కొండలరావు గారికి, వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు మల్లికార్జునరావు గారు. మా అమరావతి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి మా అందరికీ, మా బాలోత్సవంలో ఆఫీస్ బేరర్స్ అందరికీ కూడా ఓ పెద్ద లీడర్ మా ప్రధాన కార్యదర్శి శ్రీ రామిశెట్టి కొండలరావు గారిని ఉపన్యసించమని కోరుతాము. సభాధ్యక్షులు, అమరావతి బాలోత్సవం అధ్యక్షులు యువి రామరాజు గారు, ఈనాటి ప్రారంభకులు సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి, మాకు అమరావతి బాలోత్సవం జరుపుకునే దానికోసం గత 3 సంవత్సరాల నుంచి ఎంతో సహకరిస్తున్నటువంటి, ఆవరణ ఇవ్వటంతో పాటుగా ఆర్థికంగా కూడా సహకరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఈనాటి ప్రారంభకులు లక్ష్మణరావు గారు, ఈ స్టేజీ మీద సీనియర్ సిటిజన్స్ ఎంతమంది అయితే ఉన్నారో యూత్ కూడా అంతమంది ఉన్నారు. ఎందుకు మేము యూత్ను కూడా సెలెక్ట్ చేసుకున్నాము అని చెప్పనంటే, మా తదనంతరం ఈ అమరావతి బాలోత్సవాన్ని, ఈ బృహత్తర కార్యక్రమాన్ని మీ భుజస్కంధాల మీద వేసుకొని రాబోతున్న కొన్ని తరాలకి మీరు ఆదర్శంగా, నాందిగా ఉండాలని చెప్పని ఉద్దేశంతో మాత్రమే మిమ్మల్ని ఈరోజు ఇన్వైట్ చేశానని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అమరావతి బాలోత్సవం ఏ ఒక్క స్వార్థంతో కూడుకున్నటువంటిది కాదు. పూర్తిగా సర్వీస్ ఓరియంటెడ్గా, పూర్తిగా సేవా దృక్పథంతో మాత్రం ఏర్పడినటువంటి సంస్థ. ఇందాక ప్రారంభంలో జగన్ గారు ఒక పాట పాడారు బాలోత్సవాన్ని గురించి. దానిలో బాలోత్సవ ఆశయాలు అన్నీ కూడా దానిలో మిళితమై ఉన్నాయి. వాటిని గురించి చెప్పాలి అని చెప్పానంటే 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట అనేటువంటిది కాదు. సమయం ఉంటే గంటల కొద్దీ చెప్పొచ్చు. ఈనాడు తల్లిదండ్రులు, ప్రధానంగా పిల్లలు ఎదుగుదలని మార్కుల ప్రాతిపదికన, ర్యాంకుల ప్రాతిపదికన విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటికి తీసుకోవాలి. దానిలో మొట్టమొదట ఫెయిల్ అయ్యేటువంటిది తల్లిదండ్రులు మాత్రమే అని చెప్పినట్టు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున ప్రపంచంలో విద్యా విధానం టాప్ 5లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ టాప్ 5 కంట్రీస్ తాలూకు విద్యా విధానాన్ని ఒకసారి పరిశీలించండి. రోజులో చదువుకి ఎంత సమయం కేటాయిస్తూ ఉన్నామో ఆట పాట సాంస్కృతిక విధానానికి అంతకంటే మించినటువంటి సమయం కేటాయించినందువల్ల మాత్రమే ఆ దేశాలు మొత్తం కూడా ప్రథమ స్థానాన్ని ఆక్యుపై చేశాయి. ఆ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు.
ఈ రోజున స్కూల్స్ ప్రాంగణం లేనటువంటి స్కూల్స్, విధానాలు లేనటువంటి స్కూల్స్ ఈ విధంగా అరక తయారైనాయి. ఈ అమరావతి బాలోత్సవం, ఈ 7వ పిల్లల పండుగ ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు 15,000 మంది విద్యార్థులు 200 స్కూళ్ళ నుంచి వచ్చారు. ఇంతటితో అనేటువంటిది కాదు, రాబోతున్న రోజుల్లో 10-11 బాలోత్సవం వచ్చేసరికల్లా 15,000 మంది ఆస్పెక్ట్కి సంబంధించి కాదు, ఒక పెద్ద ప్రెమిసెస్లో కోలాహలంగా అతిపెద్ద ఫెస్టివల్ జరిగేటువంటిది అమరావతి బాలోత్సవం. 25-30,000 మందితోటి జరిపేటువంటి స్థాయికి అమరావతి బాలోత్సవం తీసుకెళ్తాము. అదంతా మీ తాలూకు కోఆపరేషన్, మీ తాలూకు సహకారం. ఎందుకు ఈ రకంగా చేయాలి, ఎందుకు ఈ రకంగా మనం ఆ రకమైన దృక్పథం తీసుకురావాలని చెప్పానంటే, చదువు అనేటువంటిదే ఒక విద్యార్థిని పరిపూర్ణమైన విద్యార్థిగా తీర్చిదిద్దలేదు. చదువుతో పాటుగా ఆట, పాట, మాట, సంస్కృతి, సాంప్రదాయం, ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి అనేక విధానాలు మొత్తం కూడా ఆ రకంగా ప్రోత్సహించినందుకు మాత్రమే ఆ విద్యార్థి తయారవగలడు. ఈ రోజున అమరావతి బాలోత్సవం 5 ఆశయాలతో పనిచేస్తూ ఉన్నది. ప్రతి సంవత్సరం కొన్ని వేల మందితోటి ఎలాంటి ఫెస్టివల్స్ని కండక్ట్ చేయాలనేటువంటిది మొదటి ఆశయం. రెండవ ఆశయం, పిల్లలని స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి పిల్లలకి, స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలకి విద్య దూరం అవ్వకుండా అక్కడ కూడా ట్యూషన్ పాయింట్స్ని ఏర్పాటు చేసి, అక్కడ టీచర్ని ఏర్పాటు చేసి సాయంత్రం 6 to 8 ఈ 2 గంటలు కూడా స్కూల్లో చెప్పినటువంటి ఆ హోంవర్క్ని, డౌట్స్ని మొత్తం కూడా క్లారిఫై చేసి శనివారం, ఆదివారం పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు ఆస్పెక్ట్కి సంబంధించి కండక్ట్ చేయాలనేటువంటిది రెండవ ఆశయం. మూడవ ఆశయం, మన జాతీయ పండుగలు అని చెప్పారంటే సంక్రాంతి, దసరా, దీపావళి ఇవి కాదు. మన జాతీయ పండుగలు అని చెప్పానంటే August 15th రిపబ్లిక్ డే, టీచర్స్ డే, ఇంజనీర్స్ డే, అదేవిధంగా పిల్లల చిల్డ్రన్స్ డే, ఇట్లాంటివి అనేక జాతీయ పండుగలు ఉన్నాయి. ఈ జాతీయ పండుగల్ని మరుగునపరచకుండా ఎందుకు ఆ జాతీయ పండుగలు ఏర్పాటు చేశారని చెప్పనే దాంతో ప్రతి సంవత్సరం కూడా ప్రతి స్కూల్లోకి వెళ్ళి ఆ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి సదస్సులు పెట్టి వాటి ప్రాముఖ్యత తెలియజేయాలి, విద్యార్థులను ఆ రకంగా తయారు చేయాలనేటువంటిది మూడవ ప్రాతిపదిక. 4వ ప్రాతిపదిక సంబంధించి ఈ రోజున ఈ సంబంధించినటువంటి అమరావతి బాలోత్సవం 7వ పిల్లల పండుగ ప్రగతికి మార్గం శాస్త్ర విజ్ఞానం అనే టైటిల్తో ముందుకొచ్చాం. ప్రగతికి మార్గం శాస్త్ర విజ్ఞానం లేనిది ఈ రకమైనటువంటి ఇతర ఉన్నటువంటి ఏవి కూడా ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని, ఈ విద్యా విధానాన్ని, ఈ విద్యార్థుల్ని తీర్చిదిద్దలేదు. శాస్త్ర విజ్ఞానం, సైన్స్ మాత్రమే వ్యవస్థను మార్చగలదు, ఒక నూతన ఆవిష్కరణ తీసుకురాకూడదని చెప్పిన దాని మీద ఈ శాస్త్ర విజ్ఞానం అనే దాని మీద ముందుకు వచ్చాం. ఈ రకంగా ప్రతి సంవత్సరం కూడా అనేక రకాలైనటువంటి సైన్స్ ఎగ్జిబిషన్లు పెడతా ఉన్నది అమరావతి బాలోత్సవం. ఆ సైన్స్ ఎగ్జిబిషన్లో వేలాది మంది విద్యార్థులు వాళ్ళ ఆవిష్కరణలు ఒకసారి మీరు చూడండి. ఎప్పుడో కాదు, ఒక్క హాఫ్ అన్ అవర్లో, గంటలో ఈ పక్కన ఉన్నటువంటి వేదికలో దాదాపు ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా బ్యాచీలుగా 4 బ్యాచీలుగా బ్యాచీకి 150 నుంచి 200 మంది కూర్చుంటారు అక్కడ. వాళ్ళకి ఇచ్చేది ఇంత మట్టి ముద్ద మాత్రమే ఇస్తాం, గంట టైం ఇస్తాం. ఎలాంటి కళాఖండాలు తయారు చేస్తున్నారో మీరు మీ సంబంధించిన పెద్దల్ని అందరిని ఒకసారి తిలకించి వాటిని ప్రోత్సహించవలసిందిగా కోరుతా ఉన్నాను. అది కదా లోపల ఉన్నటువంటి సృజనాత్మకతని బయటికి తీయటం అని చెప్పానంటే, అది కదా నూతన ఆవిష్కరణ అని చెప్పానంటే, ఒక్క అది అనేటువంటిదే కాదు. ఈ రోజున మీరు కనుక మా సంబంధించినటువంటి
మేము కండక్ట్ చేసినటువంటి ఏదో కాలక్షేపానికో ఇంకోటో పెట్టినటువంటిది కాదు అమరావతి బాలోత్సవం. నీకు నచ్చిన శాస్త్రవేత్త ఈ రోజున ఈ వేదిక ఉన్నది. ఈ వేదికని ఎవరో పొలిటీషియన్ పేరో ఇంకోళ్ళ పేరో కాదు. ఈ వేదికని మేము పెట్టినటువంటిది నోబెల్ గ్రహీత భారతరత్న సివి రామన్ వేదిక ఇది. ఇలాంటి వేదికలు ఒక్కటనేది కాదు. ఈ సిద్ధార్థ అకాడమీ సంబంధించినటువంటి ఈ ప్రిన్సెస్లో మేరీ క్యూరీ వేదిక, ఏఎస్ రావు వేదిక, యలవర్తి నాయుడమ్మ వేదిక, పుష్పమిత్ర భార్గవ వేదిక, ఆర్యభట్ట వేదిక, శ్రీనివాస రామానుజం వేదిక, ఎర్రాప్రగడ నారాయణ స్వామితల వేదిక, ఎల్లాప్రగడ సుబ్బారావు గారి వేదిక, ఇన్ని వేదికల మీద ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం ప్రిన్సెస్ ఈ గ్రౌండ్ మొత్తం కూడా పరిశీలించండి. ఎవరు వీళ్ళు? విద్యార్థి ఈ రోజు అటెండ్ అయినటువంటి ఈ 7వ బాలోత్సవం అటెండ్ అయినటువంటి 15,000 మంది విద్యార్థులకి ఈ శాస్త్రవేత్తల గురించి ప్రచారం అవ్వాలి. ఈ శాస్త్రవేత్తల తాలూకు ఏ విధంగా వాళ్ళు ఆ రకం స్థాయికి వెళ్ళారో, అమరావతి బాలోత్సవం 7వ పిల్లల పండుగ అయిపోయిన తర్వాత మీ స్కూళ్ళకి వచ్చి వీటి మీద చర్చాగోష్ఠులు, చర్చా వేదికలు ప్రవేశపెట్టడానికి ఈ వేదికలు మొత్తం కూడా తయారు చేశాం. ఇలాంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా కార్యక్రమాలకి టైం అవుతా ఉన్నది కనుక ఎక్కువ చెప్పలేకపోతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని ఒకటే మీకు చెప్పేటువంటిదండి, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేయండి. మీ వ్యాపారంలో కొద్ది లాభాలు ఇలాంటి వేదికలకి, ఇలాంటి విద్యార్థులకి, ఇలాంటి వ్యవస్థకి తోడ్పడే విధంగా మీ సహాయ సహకారాలు ఉండాలి. అంతే తప్పితే ఏ పొలిటీషియన్ కోసమో, ఏ ఆనందం కోసమో, ఏ ఇతర వాటికి సంబంధించిన వాటికి మాత్రం ఈ వేదిక కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యాపారస్తులు, ప్రతి ఒక్క ఉద్యోగస్తులు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని అర్థం చేసుకొని ఈ అమరావతి బాలోత్సవం సంబంధించినటువంటి వేదికని రాబోతున్న రోజుల్లో అన్ని విధాలుగా సహకరించి ముందుకు తీసుకెళ్తారని తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు కొండలరావు గారు. ఆయనకి అమరావతి బాలోత్సవం అంటే ఒక ప్యాషనేట్ లవ్ అనమాట. అమరావతి బాలోత్సవం అంటే ఇప్పుడు క్రెడై కార్యదర్శి శ్రీధర్ గారిని ఉపన్యసించమని కోరుతా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మా క్రెడై తరపున నమస్కారాలండి. క్రెడై అంటే బేసికల్గా ఇక్కడ మరి ఎంతమందికి తెలుసో తెలీదో, బేసికలీ ఇట్స్ ఎ బిల్డర్స్ అసోసియేషన్ అండి. సో మీరందరూ బేసికల్గా అపార్ట్మెంట్లో కమర్షియల్ కాంప్లెక్సెస్ అవన్నీ చూస్తుంటారు. అవి ఒక కట్టే ఒక మెంబర్స్ అందరు కలిగే క్రెడై అనేది అసోసియేషను. సో ఈ కార్యక్రమం గురించి ముందు మాకు రామ్ శెట్టి గారు, మాకు కొండలరావు గారు మాకు వివరించినప్పుడు ఇమీడియట్గా వీ థాట్ వీ విల్ డెఫినెట్లీ అసోసియేట్ విత్ దిస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అనుకున్నాము. అండ్ యాక్చువల్లీ వీ థాట్ ఇట్ ఈజ్ ఓకే అనదర్ కైండ్ ఆఫ్ ఈవెంట్ అనుకున్నాం. కానీ ఇంత మ్యాసివ్ స్కేల్లో కానీ ఇంత పకడ్బందీగా ఎన్ని వేల మంది స్టూడెంట్స్ రావటం, ఇంత పెద్ద ఈవెంట్ ఇంత గ్రాండ్యూర్గా జరగటం అనేది మాకే చాలా సర్ప్రైజ్ అయిపోయింది. I thank Mr. Kondalarao Garu for giving us this such a beautiful opportunity for us to really participate in this event in a small way. And ikkadaki andaru pillalandaru unnaru. They are all very busy. All kids. Pillalu. What was yesterday? Yesterday was World Children's Day, November 14th. Congratulations and happy World Children's Day for you all. So నిన్నేమో చిల్డ్రన్స్ డే వరల్డ్ చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇవాళ ఇంత గ్రాండ్గా మన 7th బాలోత్సవం ఇక్కడ అమరావతి బాలోత్సవం జరుపుకోవటం రియల్లీ ఇట్స్ గ్రేట్ కోఇన్సిడెన్స్. సో మీ అందరికీ నేను చెప్పొచ్చేదంటే చదువు ఎంతో ఇంపార్టెంటో అట్ ది సేమ్ టైం ఆటలు కూడా అంతే ఇంపార్టెంట్. ఆటల్లో మీకు ఎండ్యూరెన్స్ ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది, కాంపిటెన్స్ ఉంటుంది, కాంపిటేటివ్నెస్ ఉంటుంది, మీకు కంపారిజన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ అందరూ అన్ని గేముల్లో గెలవరే. నాకు ఆర్గనైజర్స్ చెప్పినట్టు దేర్ ఆర్ అబౌట్ 65 ఈవెంట్స్ అని చెప్పారు టోటల్గా. బోత్ కల్చరల్లో కానీ, ఆర్ట్స్లో కానీ, దెన్ స్పోర్ట్స్లో కానీ, దెన్ డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్లో కానీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి.
సో 65 ఈవెంట్స్. సో వాటిలో పార్టిసిపేట్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్ ఫ్రమ్ డిఫరెంట్ స్కూల్స్, ఆల్మోస్ట్ లైక్ 100+ ఆర్ట్ స్కూల్స్ ఇన్ అండ్ అరౌండ్ విజయవాడ నుండి ఇక్కడ అందరూ వచ్చారు. మీ అందరికీ మా క్రెడై తరపున ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నాను. అండ్ ఇస్ బేసికలీ ప్లేయింగ్ ఏ గేమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. విన్నింగ్ అండ్ లూజింగ్ డజంట్ మ్యాటర్. Sometimes some people win and sometimes some people lose. Losing doesn't mean you lost it forever. It is only to make you think again and win for your future. So life anta entante we had to be in the game. We have to be in the game. Manam participate cheyali, gelipotamali daivaadinam. With that, I wish you all the very best and best of luck to you all, you guys. And I thank once again for Amaravati Balotsav committee for giving this great opportunity for us to participate. Thank you very much. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, బాగా గుర్తు చేశారు. నిన్న ఒక చిల్డ్రన్స్ డే, ఇవాళ కూడా పెద్ద చిల్డ్రన్స్ డే లోకల్గా మనకి. తుమ్మల వంశీ గారు మాట్లాడమని కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా సభాధ్యక్షులు రామరాజు గారికి, అట్లాగే గౌరవ అధ్యక్షులు మల్లికార్జునరావు గారికి, రామశెట్టి కొండలరావు గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు పాలాడు లక్ష్మణరావు గారికి, మిగిలిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. అలాగే వివిధ పాఠశాలల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు. అట్లాగే ఈ బిజీ లైఫ్లో, అంటే స్కూల్స్ ఇప్పుడున్న సిస్టమ్స్లో ఇటువంటి కార్యక్రమాలు చేయటం అనేది చాలా మంచి విషయం. యాక్చువల్గా మనకి పిల్లలు పొద్దున్నే లేగటం, స్కూల్కి వెళ్ళటం, మళ్ళీ ఈవినింగ్ రావటం, ఇంట్లో ట్యూషన్స్ చదువుకోవడం, మళ్ళీ మార్నింగ్ లేగటం, ఇదే లైఫ్ అయిపోతుందండి. ఈ లైఫ్లో యాక్చువల్గా నిన్న చిల్డ్రన్స్ డే అండి. చిల్డ్రన్స్ డే ఒకరోజు కాదు, ఈ పిల్లలందరికీ 4 రోజుల పాటు చిల్డ్రన్స్ డే ఏర్పాటు చేయడం జరిగిందండి అమరావతి బాలోత్సవం తరఫున. కాబట్టి అందరూ దీంట్లో బాగా పార్టిసిపేట్ చేసి వారి సృజనాత్మకతని వాళ్ళని, అలాగే డ్రాయింగ్స్లో కానీ దాంట్లో అన్నీ కూడా ముందుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నామండి. అలాగే ఈ కార్యక్రమానికి యాక్చువల్గా స్కూల్స్కి వీటికి గ్రౌండ్స్ లేని సందర్భంలో పాలడు లక్ష్మణరావు గారు సిద్ధార్థ అకాడమీ తరపు నుంచి సపోర్ట్ చేయడం కూడా చాలా మంచి విషయం అండి. దానికి కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏదైనా ఫండింగ్ చేయాలంటే ఒక 10 మంది ముందుకు వస్తారు, కానీ పని చేయాలంటే, ఇటువంటి పనులు చేయాలంటే చాలా కష్టం అండి. అలాగే చాలా ఓపిక కూడా కావాలి ఇటువంటి పనులు చేయడానికి. కాబట్టి అమరావతి బాలోత్సవం కమిటీ తరఫున పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వంశీ గారు. శ్రీ పవన్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ అండి. అమరావతి బాలోత్సవం 7వ పిల్లల పండగ ఈ కార్యక్రమానికి, ఈ బాలోత్సవం ఫస్ట్ ఇయర్ నుంచి నేను ఫాలో అవుతున్నానండి. ఎందుకంటే కొండలరావు గారు, రామశెట్టి కొండలరావు గారు మా మావయ్య గారు, కాబట్టి అమరావతి బాలోత్సవం ఫస్ట్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను. ఫస్ట్ ఇయర్ చూసినప్పుడు వీళ్ళందరూ ఆర్గనైజింగ్, కమిట్మెంట్, హార్డ్ వర్క్ చూసినప్పుడు ఇలాంటి ఈవెంట్స్ ఒక 2 years 3 years చేయగలరేమో కమిట్మెంట్తో. తర్వాత ఇంత స్ట్రైన్ తీసుకొని, ఇంత ఫండ్స్ కలెక్ట్ చేసి, ఇంత తిరిగి, అంటే మీకు ఈ 3 రోజులే కనిపిస్తుందండి. దీని వెనకాల వాళ్ళందరిది అట్లీస్ట్ ఒక 6 నుంచి 8 months ఎవ్రీడే ఎఫర్ట్ పెడితే కానీ ఇవాళ ఈ 3 రోజుల ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా అవడానికి ఈ కమిటీ వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో నేను Day 1 నుంచి చూస్తున్నాను. అలాంటిది 1 year 2 years 3 years 4 years ఇప్పుడు 7th year పిల్లల పండగ మనం చేసుకుంటున్నామంటే కమిటీ ఎంతో కమిట్మెంట్తో, ఎంతో హై మోరల్ వాల్యూస్తో, ఎలాంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ లేకుండా, ఎంతో సర్వీస్ యాంగిల్లో, అలాగే ట్రాన్స్పరెంట్గా చేయబట్టే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా దిగ్విజయంగా ఒక సంవత్సరానికి ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో పిల్లలు పెరుగుతా, మరిన్ని స్కూల్స్ యాడ్ అవుతా, మరిన్ని ఈవెంట్స్ యాడ్ అవుతా వస్తున్నాయి. అలాగే ఇలాంత మంచి ఈవెంట్ చేస్తున్న చలువాది మల్లికార్జునరావు గారి గౌరవ అధ్యక్షులు రామరాజు గారికి, అలాగే రామశెట్టి కొండలరావు గారికి ఆయన ఎఫర్ట్ ఎప్పుడు చూస్తుంటాను. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇలాంటి ఈవెంట్స్ కంటిన్యూస్ మీరు చేయాలని చెప్పి, మేము ఇందాక వంశీ గారు అన్నట్టు ఫైనాన్షియల్గా ఏదన్నా కొంత సపోర్ట్ చేయగలమేమో, కానీ సర్వీస్గా ఎంతవరకు చేయగలం అనేది కూడా డౌట్. కానీ ఇంత మంచి ఈవెంట్ని పిల్లలు మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారా? సరిగ్గా వినిపించలేదు. ఎంజాయ్ చేస్తున్నారా? అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టి అమరావతి బాలోత్సవం కమిటీని ఒకసారి మీ అందరూ విష్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా గట్టిగా. ఇంతేనా? ఇంతమంది పిల్లలు ఉన్నారు. వెరీ గుడ్. ఇది మీకోసం, మీ అందరి మొహంలో ఆనందం చూడటం కోసం, మీ అందరికీ ఏదో ఒకటి కొత్తగా నేర్పించాలి, మీలో ఉన్న క్రియేటివిటీ బయటికి తీసుకురావాలి, అలాగే మీలో ఉన్న కాంపిటేటివ్ స్పిరిట్ని బయటికి తీసుకొచ్చి
వాళ్ళు చూడాలన్నదే వాళ్ళకి విషయం, అంతకంటే వేరేమి వాళ్ళకి పర్సనల్ రీజన్స్ ఏం లేవు. మీ అందరినీ ఇలా హ్యాపీగా చూస్తే ఈ 3 days వాళ్ళు హ్యాపీగా చూస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 8th పిల్లల పండగకి మళ్ళీ ఇంకా ఎంతకంటే స్ట్రాంగ్గా ఇంకొక 2,000-3,000 పిల్లల్ని యాడ్ చేసి చేయడానికి వాళ్ళు ఎప్పుడు ముందుంటారు. థ్యాంక్ యూ టు అమరావతి బాలోత్సవం కమిటీ. అలాగే మా సైడ్ నుంచి ఫర్దర్గా కూడా ఎప్పుడు కావాలన్నా ఇవాళ ఫైనాన్షియల్గా ఈ ప్రోగ్రామ్ కొంత సపోర్ట్ చేసిన SBI వారికి కానీ, అలాగే PVR గ్రూప్ తరఫున మేము సపోర్ట్ చేసాము. అవకాశం ఉన్నంత వరకు సర్వీస్ చేసినా చేయకపోయినా సర్వీస్లో ఎలాగో మా వైఫ్ ఉన్నారండి స్వాతి అని చెప్పి, తను కూడా పూర్తిగా గత కొన్ని రోజుల నుంచి ఈ ఈవెంట్లో పూర్తిగా తలమునకలు అయ్యింది. కాబట్టి మా సైడ్ నుంచి మేము రాలేకపోయినా ఫైనాన్షియల్గా ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రతి సంవత్సరం పిల్లల పండుగ ఇది 7వ సంవత్సరం అండి. ఇది 70 సంవత్సరాలు జరిగిన PVR గ్రూప్ తరపు నుంచి మేమందరం ఎప్పుడూ సపోర్ట్ చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాము. అలాగే విజయవాడలో మా PVR గ్రూప్ నుంచి చేసామండి. అలాగే బెంగళూరులో నవ సన్నిధి అని చెప్పి నవ గ్రూప్ అని చెప్పి మనతో గ్రూప్ ఉంది మా పార్ట్నర్స్లో. ప్రేమ్ నాయుడు అని చెప్పి తను కూడా మా పార్ట్నరు. తను కూడా నిన్న కొండలరావు గారు బెంగళూరు వెళ్ళి అదే పని మీద వాళ్ళందరిని ఇన్వైట్ చేశారు. వాళ్ళు కూడా వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు మా పార్ట్నర్ గ్రూప్ నుంచి కూడా మేజర్ షేరు కంట్రిబ్యూట్ చేసామండి. ఇలాంటి అవకాశం ఇచ్చిన అంటే ప్రతి ప్రోగ్రామ్కి ఏదో ఒకటి కంట్రిబ్యూట్ చేస్తుంటాం, కానీ ఇంతమంది పిల్లల్ని చూసిన తర్వాత మేము చేసింది చాలా తక్కువ, ఇలాంటి ప్రోగ్రామ్స్కి ఇంకా బాగా చేయొచ్చు అనేది నాకు అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది కమిటీ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ధన్యవాదాలు పవన్ కుమార్ గారు. మీరు, వంశీ గారు, దాసరి రాంబాబు గారు, మీరు భవిష్యత్తులో అమరావతి బాలోత్సవాన్ని టేకప్ చేయడానికి ఖచ్చితంగా మీరు అర్హులు అని నేను భావిస్తూ ఉన్నాను. శ్రీ MVV సత్యనారాయణ గారు ఇటీవలే నేను వారిని కలిశాను. వారు మాకు బ్రహ్మాండంగా సహకరించారు. వారిని కూడా ఒక నిమిషం మాట్లాడమని కోరుతాం. వేదిక పెద్దలకి, వేదిక కింద ఉన్న పెద్దలు, ఉపాధ్యక్షులు, బాలికలు, వారి యొక్క పేరెంట్స్, తల్లిదండ్రులకి నా నమస్కారాలు. చాలా మంచి కార్యక్రమం అండి. ఇంతవరకు నేను ప్రపంచం చాలా దేశాలు తిరిగాను, రాష్ట్రంలో తిరిగాను. ఇలాంటి కార్యక్రమం నాకు అత్తుకుపోయింది. ఏ రోజు అయితే మనకి రామరాజు గారు, కొండలరావు గారు, అట్లాగే సుబ్బారావు గారు ఇంటికి వచ్చి కార్యక్రమం చెప్తుంటే, రీచ్ అవుట్ టు ది పూర్ డిప్రాయిడ్ స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ ద స్లమ్స్, రీచింగ్ దెమ్, బ్రింగింగ్ దేర్ టాలెంట్ అవుట్. అది ఆర్ట్ అవనివ్వండి, టాలెంట్ అవనండి, సైన్స్ అవనండి, వాళ్ళల్లో ఉన్న ఒక కాంపిటేటివ్ లెవెల్స్ని కూడా పెంచుకుంటూ ఇలా కాంపిటేటివ్ స్పిరిట్స్తో ఇలాగ కొన్ని కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషం వేసింది. ఫస్ట్ టైం నేను చూడటం చాలా టచ్ అయ్యాను, మూవ్ అయ్యాను. ఇంకా వచ్చే సంవత్సరం మరింతగా రెట్టింపుతో నేను ఇన్వాల్వ్ అయ్యి పర్సనల్గాను దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాను తప్పకుండాను. నేను ఈ కాలేజీలో చదువుకున్నాను. ఫస్ట్ బ్యాచ్ మాది 1975-77 లక్ష్మణరావు గారు. మన కాలేజీలో నేను ఈ స్టేజ్ మీద నుండి మీ పెద్దల ముందు మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అప్పుడు మనకి ఇలాగ ఆడిటోరియంస్ లేవు, ప్రహరీ గోడ లేదు, ఒక రోడ్డు ఉండేది, గులాబీ తోట ఉండేది. సో ఇంత డెవలప్మెంట్ అండి. మా కాలేజీ ఇలాంటి కార్యక్రమాలకి వాళ్ళు చేయూతో ఇస్తున్నారంటే ఇంకా సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదాలు మా కమిటీ వారికి, మా కాలేజీ కమిటీ వారికి. రెండో విషయం ఏంటంటే, ఈ పిల్లలు ఈ వయసులో చాలా ఇన్నోసెన్స్ ఉంటుంది, తెలియని వయసు. కల్మిషం తెలియదు, మోసం తెలీదు, అబద్ధం చెప్పడం తెలియదు, దేవుళ్ళతో సమానం. దే ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద గాడ్. ఈ పిల్లలు ఎవరండి? దేవుడు ఇచ్చిన వరాలు, వీళ్ళందరూ రత్నాలు. ఇలాంటి రత్నాలని మనం పలక మీద ఏ విధంగా రాస్తామో ఆ విధంగా వాళ్ళు తయారవుతారు. సో ఇలాంటి బహుత్తమైన బ్రహ్మాండమైన కార్యక్రమం, హిమోగ్నస్ టాస్క్ ఈ మన అమరావతి బాలోత్సవం కమిటీ వారు చేపట్టారంటే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయి. అట్లాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మన కొండలరావు గారికి, కమిటీ వారికి, అమరావతి బాలోత్సవం కమిటీ వారికి, వీళ్ళందరికీ నేను పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు సత్యనారాయణ గారు. మట్టితో బొమ్మలు కార్యక్రమం ఒక అరగంటలో ఇండోర్ స్టేడియంలో మొదలవుతుంది. ఇక చివరి స్పీకర్ శ్రీ నరపని నాగేశ్వరరావు గారు, వారు కూడా ఒక నిమిషం మాట్లాడమని కోరుతా ఉన్నాం. ఈ 7వ బాలోత్సవం కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు, అట్లానే మిత్రులకు, అట్లానే తల్లిదండ్రులకు అందరికీ నమస్కారం. విద్యార్థినులకు ఆశీస్సులు. ఈ విజయవాడలో పెట్టిన ఈ బాలోత్సవం స్ఫూర్తితో
నేను మన మెత్తుల సుబ్బారెడ్డి గారు వీళ్ళందరం కలిసి మంగళగిరి అట్లానే కేఎల్ యూనివర్సిటీలో 2 సంవత్సరాలు పెట్టడం జరిగింది. 2000, 2500 అట్లా తుమ్మపూళ్ళు 1000 మందితో పెట్టడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే ఈ పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి పౌరులుగా కావాలని ఈ టీవీలు ఇట్లాంటివన్నీ ఈ సంస్కృతి అలవాటు చేసుకోకుండా బాగా చదువుకోవాలని చెప్పి మా ఉద్దేశం. నేను చెప్పేదంటే ఇప్పుడు ఇది మీకు అంటే ఈ ఊరని కాదు, నిరుద్యోగం ఎక్కువైపోయి ఈ గత సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగాలు లేక పిల్లలు పాడవుతున్నారు. ఉదాహరణకి మంగళగిరిలో అంటే 16 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల్లో పిల్లలు వివిధ అలవాట్లకి, గుట్కాలకి, లేకపోతే ఈ నల్లమందు లేకపోతే ఇట్లాంటికి అన్ని మందు అలవాటు అవుతున్నారు. అవన్నీ బజార్లో పొద్దుగూకితే 6:30 దాటితే ఏ రోడ్డు చూసినా కూడా ఈ తాగేవాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. సరే పోలీసులు తీసుకెళ్తే ఒక రోజులో 1800 మంది స్టూడెంట్స్ దొరికారు. అందరూ మందు తాగేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు. సరే పట్టుకొని ఏదో వాళ్ళకి మన పిల్లల భవిష్యత్తు బాగకూడదని చెప్పి ఒక కౌన్సిలింగ్ ఇస్తే 5వ రోజు మళ్ళీ 1200 మంది దొరికారు. ఏమైపోతుంది దేశం అనేది ఆలోచిస్తే బాధేస్తుంది మా బొట్టాలకి. చెడు అలవాట్లు మానుకోవాలి. అందుట్లో మీరంతా 10th లోపు కాబట్టి మీకు వచ్చేటప్పటికి మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగ అవకాశాలు ఇక్కడే పెరుగుతాయి కాబట్టి చాలా సంతోషం. ఏదైనా కానీ చెడు అలవాట్లకు వైద్యం మాకండి, తల్లిదండ్రులను గౌరవించండి, టీచర్లను గౌరవించండి. మరి అప్పుడు మీరు బాగుపడతారు. మరి నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ నాగేశ్వరరావు గారు. మనకి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై శ్రీమతి విద్యా ఖన్నా గారు. ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తోటి మన ఈ కార్యక్రమం ముగుస్తుంది. అందరికీ నమస్కారం. ఈ రోజున చాలా పెద్ద ఎత్తున మా ఈ పిల్లల పండుగ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రారంభకులుగా వచ్చేసిన మన సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు గారు, అలానే ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రోత్సహిస్తూ వారి సహకారాలు అందిస్తున్న శ్రీ దాసరి రాంబాబు గారు, శ్రీ తుమ్మల వంశీ గారు, శ్రీ వరదా శ్రీధర్ గారు, బండి పవన్ కుమార్ గారు, ఎంవివి సత్యనారాయణ గారు, వంగర్ శ్రీనివాసరావు గారు, అలానే మన నన్నపనేని నాగేశ్వరరావు గారు, ఇంకా వేదికను అలంకరించిన మా కమిటీ సభ్యులు, ముఖ్యంగా మీ కళ ఈ స్కూళ్ళ యాజమాన్యం పిల్లలందరినీ కూడా అక్కడికి పంపించి ఎంతో ప్రోత్సహిస్తూ మన పిల్లల పండుగని అంగరంగ వైభోగంగా జరగటానికి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మీ కార్యక్రమాలకి అటెండ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం.